చాలా వరకు రేవంత్ రెడ్డి ఈ పార్టీ మారితే బీజేపీలోకి వస్తాడని చెప్పేసి అంటారు. ఒకవేళ పార్టీ మారితే బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా? అది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ నేను అనుకోను. కానీ ఒక్కటైతే యాదికి పెట్టుకోవాలి. 2 యాదికి ఆయన మొట్టమొదట ఆయన బీజేపీలోనే ఉండే. తర్వాత ఇండిపెండెంట్‌గా ఉండే. తర్వాత టీఆర్ఎస్ ఉండే. తర్వాత టీడీపీకి పోయిండు. తర్వాత మళ్ళా కాంగ్రెస్ పోయిండు. ఇప్పుడైతే వచ్చే అవకాశం లేదనుకుంటా. కానీ మోడీ గారితోటి మంచి సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే దానివల్ల మోడీ గారు నిజంగానే ఇక్కడ హద్దులు దాటినా కూడా ఏది అప్పులు తీసుకునే హద్దులు దాటినా కూడా మోడీ గారు 9,000 కోట్లు ఇచ్చిండు ఈయనకు. ఈయన రోజు 2 నెలలు నడిపించిండు. కానీ దీన్ని మంచిగా వాడుకోకుంటే ఈ ఫ్రీ వీస్ అంటారు. ఉచిత బియ్యం అంటే చాలా మంచిది. ఎందుకంటే పేదోళ్ళకి బియ్యం ఇవ్వాలి. కానీ అవసరం ఉన్నాయి, అవసరం లేనోళ్ళకు కూడా అన్ని ఇస్తామంటే అది తప్పు. పైసలు లేనప్పుడు చిప్పల పైసలు ఏం లేవు, అప్పుడు అసాధ్యమైన పథకాలు చెప్పిందంటే ప్రజలను మోసం చేసినట్టు. అయితే ప్రజలను మోసం చేసి ఓట్లు గుంజుకుంటే అది ఆర్థికంగా మన స్టేట్ బడ్జెట్ తోటి సాధ్యం కాదు. అంటే ప్రజలను దోకాయించినట్టు. సో మొట్టమొదలు 50 రోజులు అయితే మంచిగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పాలిటిక్స్ మోడ్కి దిగిండు. ఎప్పుడన్నా ఒక సీఎం అడ్మినిస్ట్రేషన్ అక్కడ కరెంట్ కోతలు ఉన్నాయి, ఇప్పుడు నర్సింగ్లా తాగుతందుకు నీళ్ళు లేవు, ఈ అడ్మినిస్ట్రేషన్ ఇడిచిపెట్టి రాజకీయాలకు దిగిందంటే అది తప్పు. సీఎం బాధ్యత అడ్మినిస్ట్రేషన్ చేసుడే. ఒకవేళ అది ఇడిచిపెట్టుకొని నేను మహబూబ్ నగర్ అంటే ఆయన చేయలేదు మీది నుంచి, అంటే ఆయన చేతులు ఉండదు, మంచోడే కానీ తెలుగు ఆయన చాలా, కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేతులు ఏముండదు. మీది నుంచి ఈ పథకాలు కూడా ఆయన అనౌన్స్ చేయలేదు. అసాధ్యమైన పథకాలు వాళ్ళ కన్సల్టెంట్, వాళ్ళ లీడర్కి ఒక కన్సల్టెంట్ ఉండి, ఆ కన్సల్టెంట్ లీడర్కి చెప్తే ఆ లీడర్ ఇక్కడ గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఆ పైసలు ఉన్నాయా లేదా తర్వాత చూసుకుందాము, గ్యారంటీలు అయ్యి ఓట్లు పొందు. అండ్ సీఎంనేమో నువ్వు సీఎంగా పని బంద్ చేసి నువ్వు ఎలక్షన్ మేనేజ్మెంట్ చెయ్యి, మన మహబూబ్ నగర్ ఇంకా చేవెళ్ళ ఇంకా మల్కాజ్గిరి అయితే సొంత కాన్స్టిట్యూన్సీ చేయవలసి వస్తుంది. అప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? సీఎం ఉంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నా రాజకీయాలు చేయాలన్నా? అయితే ఇవన్నీ కూడా తప్పుదారి పట్టింది. మళ్ళా నేను అనుకుంటా ఆయనను కేంద్రంను కన్విన్స్ చేసి మీరు నన్ను తప్పుదారి పట్టిస్తున్నారు, నేను కరెక్ట్ దారిలో మరలితే మాకందరికీ, రాష్ట్రం అందరికీ సంతోషం. ఎందుకంటే రాష్ట్రము ప్రమాదంలో ఉంది, అంటే ఆర్థికంగా ప్రమాదంలో ఉంది. ఇటువంటప్పుడు అడ్మినిస్ట్రేషన్ ముఖ్యము, రాజకీయాలు కాదు. ఎట్లయితే మోడీ గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకు ఆపద రాకుండా 9,000 కోట్లు హద్దులు దాటి అప్పులు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటి తీసుకున్నా కూడా అయినా కూడా పక్కకు పెట్టి 9,000 కోట్లు ఇచ్చిండు. అందుకే ఇవాళ ఇంతో అంతో మన రాష్ట్రం నడుస్తుందంటే ప్రధానమంత్రి మోడీ వల్ల. కేసీఆర్ అప్పుడు అట్లనే, ఈయనప్పుడు అట్లనే. బాధ్యతారహితంగా ఏ చీఫ్ మినిస్టర్ కూడా ప్రవర్తించవచ్చు. ఎంత ఉన్నాయి, ఎంత అంతనే ఇవ్వచ్చుది.